చతుర్ముఖ ప్రాణాయామం, శశాంక భుజంగాసనం సాధన చేయటం ద్వారా మానసిక ఆందోళనను అధిగమించవచ్చు. చతుర్ముఖ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తలను వెనక్కి పోనిస్తూ శ్వాస బయటికి వదులుతూ తలను ముందుకు తీసుకొని వస్తూ పక్కకి పోనిస్తూ శ్వాస పీల్చుకోవాలి. యథాస్థానానికి వస్తూ శ్వాస బయటకి వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శశాంక భుజంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ పాదాలను దృఢం చేసి మోకాళ్లను నడుమును పైకెత్తి ఇప్పుడు శరీరాన్ని కిందకి తీసుకొని వస్తూ మోకాళ్లను నేలకు ఆంచి నడుమును కిందకు దించి ఉదరాన్ని నేలకు ఆంచి 2 చేతుల ఆధారంగా ఉదర పైభాగపు శరీరాన్ని వీలైనంతగా పైకెత్తి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా కొద్ది సమయం ఉండి తిరిగి వచ్చిన విధంగానే వెనక్కి యథాస్థానానికి రావాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా చతుర్ముఖ ప్రాణాయామం, శశాంక భుజంగాసనం సాధన చేయటం వల్ల ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి చెంది మానసిక ఆందోళన అదుపులో ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.